తన అందం ప్రేక్షకులతో పెనవేసుకుంది బంధం. తన నటన ఒక ప్రతిఘటన. లాంగ్వేజ్ మారినా బాడీ లాంగ్వేజ్ మారదు. క్యారెక్టర్ మారినా కంటెంట్ మారదు. కలువ కళ్ళ సుందరితనం నటమంజరి. సౌత్ నాట ప్రతి నోట వినిపించే ధ్వని తానే ప్రియమణి. తను చాలా అల్లరి పిల్లట. ప్రియమణికి ఒక వింత అలవాటు ఉందిట. స్కూల్లో ఉన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఇప్పటికీ కొనసాగుతుంది అని. తనకు ఎవరు నచ్చకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో టీచర్ నచ్చకపోయినా, సెట్లో ఆర్టిస్ట్ నచ్చకపోయినా, ఇంటర్వ్యూ చేసే జర్నలిస్ట్ నచ్చకపోయినా వాళ్ళ కూర్చునే సీట్లో గమ్ వేస్తుందిట. ప్రియమణికి చాలా హెడ్ వెయిట్ అని ఇండస్ట్రీలో ఒక టాక్. మామూలుగా ఏదైనా సీన్ చెప్పడానికి వస్తే ఎవరిని లెక్క చేసేది కాదుట. అందరూ నువ్వు అమ్మాయిలాగే ఉండు అన్నారు. ఆ అమ్మాయికి అసలు సిగ్గే లేదు అన్నారు. మగాళ్ళు ఒట్టివ మాయగాళ్ళు అనే పాటని ఫస్ట్ టైం పూరి గారు ఆఫీస్లో ఆలీ ప్రియమణి పూరి గారు విన్నారట. ప్రియమణి గారికి ఒక వింత అలవాటు ఉంది. తన కాస్ట్యూమ్ని తానే పెట్టుకోవాలని డిమాండ్ చేస్తుందిట. ఈ విషయంగా ఒక ప్రొడ్యూసర్ కంప్లైంట్ కూడా ఇచ్చారట. నాకు ఒక పిక్చర్లో ఆఫర్ వచ్చింది, నేను ఓకే, కాస్ట్యూమ్ డిజైనర్ రోహిత్ శెట్టి సిస్టర్ ఉన్నారు, వారిని పెట్టుకోండి అన్నాను. నెక్స్ట్ డే ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి, మేడం ఆవిడ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు, లోకల్ వాళ్ళని పెట్టుకుంటాము అన్నారు. ఐ సెడ్ ఓకే. కానీ ఆ తర్వాత ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అవ్వడం చాలా బాధాకరం. ప్రేక్షకులకు స్క్రీన్ మీద చూసేది మమ్మల్నే, తెర వెనుక జరిగిన విషయాలు ముఖ్యం కాదు. సో మా డ్రెస్సింగ్ ఈజ్ సో వెరీ ఇంపార్టెంట్ అన్నారు. తరుణ్కి ప్రియమణికి మధ్య ఏదో ఉందని ఒక గాసిప్ ఇండస్ట్రీలో వైరల్ అయింది. తరుణ్ మదర్ వీళ్ళ మ్యారేజ్కి ఓకే చెప్పినట్లు, తరుణ్ ఒక కాస్ట్లీ కార్, ఎక్స్పెన్సివ్ కార్ ప్రియమణికి గిఫ్ట్ చేసినట్లు అన్ని పత్రికలలో వచ్చింది. ప్రియమణికి ఈ విషయం వెంటనే చాలా కోపం వచ్చిందట. నాన్ సెన్స్, గాసిప్లు చేయకండి, ఒక మ్యాగజైన్ సెల్ చేయడానికి ఇలాంటి వార్తలు రాయకండి అని టెలిఫోన్ లైవ్లో చెప్పిందిట. మా నాన్నగారు అప్పుడు చెప్పారు, నువ్వు రియాక్ట్ అవ్వకు, రియాక్ట్ అయితే అది నిజం అనుకుంటారు అన్నారు. జగత్ బాబుతో 4 సినిమాలు చేశాను, ఆయనతో కూడా నన్ను జతకట్టి చాలా కథలు అల్లారు. నౌ ప్రియమణి ఈజ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ విత్ ముస్తఫా రాజ్. వాళ్ళ మ్యారేజ్ త్వరలోనే ఉందట. సో ఆల్ ద బెస్ట్ ప్రియమణి. ఎంగేజ్మెంట్కి ముందు మేమిద్దరం టర్కీ వెళ్ళి చాలా ఫొటోస్ తీసుకున్నాము. అవి నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత పబ్లిక్కి చెప్పాము. ఒకరోజు షూటింగ్కి వచ్చి వెళ్ళినప్పుడు ముస్తఫరాజ్ ఫోన్ చేసి మనం బ్రేకప్ అయ్యామని ఒక మెసేజ్ వచ్చింది అన్నాడు. అది ఒక కామెడీ గాసిప్. ఇలా గాసిప్లు రకరకాలుగా నాకు జీవితంలో ఎదురయ్యాయి అన్నారు ప్రియమణి.